గరుడ న్యూస్ ప్రభావం. ఎస్సీ హాస్టల్లో తనిఖీకి దిగిన బీఆర్ఎస్ కౌన్సిలర్ నీలం రవి. గరుడ న్యూస్ ఛానల్లో ప్రసారమైన వార్తను గమనించిన అనంతరం ఎస్సీ హాస్టల్ పరిస్థితులపై స్పందించిన బీఆర్ఎస్ కౌన్సిలర్ నీలం రవి స్వయంగా హాస్టల్ను సందర్శించి తనిఖీ చేశారు. హాస్టల్లో ఇటీవల జరిగిన ప్రమాద ఘటనపై ఆరా తీసిన ఆయన అక్కడి వసతులు, భద్రతా ఏర్పాటును పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. అలాగే సంబంధిత అధికారులతో మాట్లాడి హాస్టల్లో తక్షణమే మరమ్మతులు చేపట్టాలని, విద్యార్థులకు సురక్షిత వాతావరణం కల్పించాలని సూచించారు. కాబట్టి వసతులు ఇట్లుంటే ఎవరు అడగరు కావచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. ఇక్కడ హాస్టల్ వార్డెన్ కూడా లేడు ఇప్పుడు టైంకి. సరే, ఈ హాస్టల్ అయితే విజిట్ చేసి చూద్దాం. ఇది వాష్రూమ్ యొక్క పరిస్థితి. విరిగిపోయిన డోర్లు, వాటర్ అక్కడనే చేసేసినాము. హాస్టల్ తెలిసానా మీకు? ఎస్సీ ఎస్టీ మీ అందరు దేవురు శ్రీమంతల్లి కలిపి నిజామాబాద్ కలిపి కూడా సూర్యుడు ఇద్దరు మీరిద్దరు ఆర్మూర్కి వెళ్ళొస్తారా? మీరందరూ ఏ స్కూల్కి పోతారు? మరి మీ వార్డెన్ ఐడి ఇప్పుడు అంతే, మధ్యాహ్నం ఉన్నాడు చూసిపోతారా? బ్రేక్ఫాస్ట్ పెడతాడా? కరెక్ట్ పెడుతుండ? మొన్న ఎక్కడ దెబ్బ తాకింది మరి పిల్లాడికి? గవర్నమెంట్ స్కూల్ కూడా వస్తా అక్కడ మీ అందరు యూత్ ఇట్లా అవుతున్నాడు. మరి ఇప్పుడు హాఫ్ డేస్ అని ఈడున్నదా? ఇప్పుడు ఆ దెబ్బ తాకిన పిల్లాడు ఇంటికి ఇంటికి పంపించారా? మీరు ఇప్పుడు ఇది ఒకటే రూమ్లో అంటారా? ఎన్ని రూమ్లు ఉన్నాయి మీకు ఇప్పుడు? 5 రూమ్లు. రూమ్కి ఎంత? ఎంత వలిగిపోయిందా? ఈ పరిస్థితి హాస్టల్ పరిస్థితి ఇంత డేంజర్గా ఉన్నది. పిల్లల మీద పడి నెత్తి మీద పడితే ఆల్రెడీ ఒక పిల్లలకి డ్యామేజ్ అయింది. ఈ తక్షణమే ఈ వార్డెన్ దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పించి బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను తెలియజేస్తున్నాను. భీమ్గల్ ప్రజలకు నమస్కారం. ఈరోజు భీమ్గల్లోని ఎస్సీ ఎస్టీ హాస్టల్ పరిశీలించడం జరిగింది. కిచెన్ మరియు రూమ్స్, బ్యాక్ సైడ్ ఉన్న వాష్రూమ్స్, బ్యాక్ సైడ్ డ్యామేజ్లో ఉన్న సెల్ఫ్లని చూడడం జరిగింది. ఆ సెల్ఫ్లు మొత్తం కూలిపోయే దిశగా ఉన్నాయి కాబట్టి దానికి ఏమైనా మరమ్మతులు చెప్పవలసిందిగా హాస్టల్ వార్డెన్ని డిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం హాస్టల్లో వార్డెన్ అందుబాటులో లేడు. ఓన్లీ వాచ్మెన్ మీదే నడుస్తుంది హాస్టల్. కాబట్టి అంటే ప్రభుత్వం ఏ దిశగా పనిచేస్తుంది అనేది ప్రజలు అర్థం చేసుకోవాలా. ఇక్కడ పేద ప్రజలు ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు. వీళ్ళకి అండగా ఎవరు ఉంటారు, ఎవరు వస్తారు, ఎవరు చూస్తారని చెప్పించి నిర్లక్ష్య ధోరణిగా అధికారులు వివరిస్తే వాళ్ళపైన కఠినంగా నేను ప్రశ్నించేవాడిని నేనున్నా. ఖచ్చితం ప్రతి హాస్టల్ని, స్కూళ్ళని కావచ్చు, ప్రభుత్వ అధికారుల ఆఫీసులను కావచ్చు ఖచ్చితం విజిట్ చేసి అక్కడ ఉన్న లోపాలని చూపెట్టడమే మా బాధ్యత. కాబట్టి అర్థం చేసుకోవాలా. ఖచ్చితం ఎప్పుడు కూడా టైం టు టైం హాస్టల్లో వార్డెన్ అందుబాటులో ఉండి పిల్లలకు ఏం కావాలన్నా కానీ, బ్రేక్ఫాస్ట్ కావాలన్నా, నైట్లో డిన్నర్ కావాలన్నా కానీ, ఆ వాష్రూమ్స్ కూడా చూడడానికి కూడా గలీజ్ ఉన్నది. అండ్ ఎట్లా పోతారు వాష్రూమ్, అవిట్లను కూడా కొంచెం నీట్ చేయించి బాగు చేస్తే బాగుంటుంది అని చెప్పించి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.